అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెస్టారెంట్లో దొంగతనం ఇట్లా మొత్తం 7 కేసుల్ని ఒక టీమ్ని ఫామ్ చేసుకుని ఎస్పీ4 హిందూపూర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ 1 టౌన్ 2 టౌన్ అండ్ హిందూపూర్ అప్గ్రేడ్ ఆఫీసర్స్ వాళ్ళ టీము కలిసి ఇక్కడ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. 7 కేసులు డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. దీనిలో 2018లో అయిన ఒక కేసు 109 కింద ఒకటి రిపోర్ట్ అయింది. అప్పట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ కూడా తీయడం జరిగింది. అదే నేరస్తు యొక్క ఫింగర్ ప్రింట్స్ హిందూపూర్ 2 టౌన్లో జరిగినటువంటి 239/24 అనే ఒక హెచ్బి బై నైట్ కేసులో ట్రేస్ అవ్వడం జరిగింది. అతని పేరు అల్లా బకాష్ అలియాస్ అల్లు, అతని అనుచరుడు నూర్. సో వీళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళని మనం విచారణలో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి వాళ్ళతో పాటు ప్రీవియస్ ఇంకా కొన్ని కేసులు రిపోర్ట్ అయినవి మనకి 2024 సెప్టెంబర్ బిఫోర్ అక్టోబర్ జరిగినటువంటి కేసులు, జూలైలో జరిగిన కేసులు, ఇట్లాంటి కేసులు అన్నింటిలో కూడా వీళ్ళకి మనం గతంలో అక్టోబర్ జరిగినటువంటి గ్యాంగ్ రేపులో అరెస్ట్ అయిన ప్రాపర్టీ అఫెండర్స్ మరియు గ్యాంగ్ రేపులో ముద్దైనటువంటి నేరస్తులు నాగేంద్ర, పావీన్ అండ్ చాకలి శ్రీన్ అనే వాళ్ళతో కూడా వీళ్ళకి పరిచయం ఉంది, అనుచరులుగా ఉన్నారు వీళ్ళు. ఆ నేరాల్లో వీళ్ళు అల్లు అండ్ నూరు ప్లస్ ప్రీవియస్ నాగేంద్ర, ప్రవీణ్, చాకలి శ్రీను వీళ్ళంతా కలిసి కూడా ఆ ఫెన్సింగ్ చేయడం జరిగింది. అవి కూడా ఈ సందర్భంగా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్లో వచ్చినటువంటి దాన్ని బట్టి రిసీవర్స్ నుంచి ప్రాపర్టీ రికవరీ చేయడం వల్ల సుమారు 197 గ్రాములు గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 15,20,000. సో ఈ మొత్తం కేసులో టీం ఎవరైతే వచ్చేసో వాళ్ళందరికీ మనం రివార్డు ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఇంకొక కేసు రెస్టారెంట్లో ఒక ఉమెన్, ఇక్కడ మహిళ ముద్దాయి, ఈవిడ హిందూపూర్ చెక్ పోస్ట్ దగ్గరటువంటి సైఫుల్లా అనే అతనికి సంబంధించిన బాలాజీ నగర్లో ఉన్నటువంటి రెస్టారెంట్ ఉంది. దానిలో ఈమె అఫెన్స్ చేయడం జరిగింది. ఈమె దగ్గర నుండి 37 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులన్నీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.